వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు పూల్ మకానా ఎలా చేసుకోవాలో, దాన్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. మనము ఒక స్టైల్లో చేస్తూ ఉన్నాం. అది మీరు చూడండి, అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు మనకు పూల్ మకానాతో ఏ విధంగా చేసుకోవాలి. ఇది పూల్ మకానా, ఇది తామర పూలు అంటాం కదా, మనం తామర పూలల్లో వస్తాయి ఇవి. ఇవి చాలా ప్రోటీన్ ఉంటుంది వీటి లోపల. తర్వాత ఇది పసుపు, కరివేపాకు కొంచెం సన్న కట్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్, మిర్చి పౌడరు, పచ్చిమిరపకాయలు, ఆమ్చూర్ పౌడరు. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. పూల్ మకానా ఈ విధంగా ఉంటుంది. పూల్ మకానా, పఫ్డ్ ఫాక్స్ నట్స్ మరియు కాజు. తెలుసు కదా, కాజు కూడా మంచి ప్రోటీన్. ఇది స్టవ్ ముట్టించుకున్నాం కదా, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ముక్కుడు పెట్టేసుకున్నాం కదా స్టీల్ది. ఇప్పుడు దీనిలో మనము కొందరు ఏంటంటే నెయ్యి వేసుకుంటారు, మనం ఏంటంటే అలీవ్ ఆయిల్తో చేస్తున్నాం. ఇప్పుడు అలీవ్ ఆయిల్ ఏంటంటే హెల్త్కి మంచిది కాబట్టి అలీవ్ ఆయిల్ తోటి మనం ఇవన్నీ మనము కలుపుకొని మసాలాలు ముందు రెడీగా చేసేసుకుందాం. ఈ పూల్ మకాన్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. కాకపోతే వెయిట్ లాస్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇది రోజు ఒక పిడికడంత డైలీ ఈవినింగ్ స్నాక్ లాగా తిన్నారనుకోండి, వెయిట్ లాస్ కావడానికి అవకాశం చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చిలు వేసేసుకున్నాం, కట్ చేసినాయి. తర్వాత కరివేపాకు చిన్న కట్ చేసుకున్నాం. దీనిలోనే కాజు కూడా వేసేసుకొని దీన్ని కొంచెం కలర్ వచ్చేదాకా మనము అది చేద్దాం. ఇప్పుడు ముందుగా దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఎంత అంటే కొంచెం ఒక పావు టీ స్పూను. ఇదేమో ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్, 1 టీ స్పూను మిర్చి పౌడరు, తర్వాత ఆమ్చూర్ పౌడర్ అన్నాం కదా, ఇది ఒక పావు టీ స్పూన్ వేసేసుకొని ఈ మూడును కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే దీనిలో ఈ మకానాను వేసేసుకుందాం. మకానాను వేసుకొని కలుపుకోవడమే. ఈ విధంగా మకానా వేసి మంటను కొంచెం చిన్న సిమ్లో పెట్టేసి దీనిలో కలిపేద్దాం. ఇట్లా కలిపేస్తే ఇది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఇది, జస్ట్ స్నాక్ లాగా. ఇప్పుడు మనం నూనెలో వేసాం కదా, అందువల్ల ఇది మొత్తం దీనికంతా మనకు మంచిగా పట్టుకుంటుంది మసాలా అంతా. ఇట్లా ఈ విధంగా చూసారు కదా, అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్లో అయిపోతుంది ఇది. కాకపోతే కొంచెం లిటిల్ రోస్ట్ కావాలనుకుంటే మాత్రం దీన్ని మంచిగా సిమ్ మంట మీద కొంచెం ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువ లేదు. పెద్ద 5 మినిట్స్ 10 మినిట్స్ అవసరం లేదు. 2 మినిట్స్లో మనకు అంతా రెడీ అయిపోయినట్టే. అయిపోయింది ఆల్రెడీ. ఖాళీ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే, అంతే. అయిపోయింది కదా, ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం దీన్ని. చూసారు కదా, పూల్ మకాన్ అంతా ఈజీగా చేసాము. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మంచి స్నాక్గా ఈవినింగ్ తినొచ్చు. మంచి ప్రోటీన్ ఉంటుంది దీనిలో. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. అందరూ కూడా మనకు ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు దీన్ని. చాలా బాగుంటుంది ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, సైన్ అప్ మీ నరేందర్.